మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఎంఎస్ ధోని ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇండియా మొత్తం ధోనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెప్పగానే ప్రపంచం అంతా గుర్తుకొచ్చే ఏకైక పేరు ఎంఎస్ ధోని. అయితే ఇప్పుడు ఎంఎస్ ధోని రాబోయేటువంటి మ్యాచ్ల్లో ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచెస్లో అందుబాటులో ఉండడా? ప్రస్తుతం ఎంఎస్ ధోనికి ఏమైంది? సో 2 వారాలైనా లేదంటే యావత్తు అన్ని మ్యాచ్ల్లో కూడా ఈయన ఉండే అవకాశం ఉండదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్. సో ధోని లేకుండా చెన్నై జట్టును చూడాలంటే అది ఎవరికి కూడా అంత ఈజీగా డైజెస్ట్ కాదు. కానీ ధోని ఎందుకు అందుబాటులో లేడు? ఎన్ని రోజులు ఉండకపోవచ్చు? అంటే డైజెస్ట్ కాదని మీరు అన్నారు, కానీ ప్రిపేర్ కూడా అవ్వాలి. ఎందుకంటే ఈ ఏడాది జూలై 7th కాదు బర్త్డే, అందరికీ తెలుసు. జూలై 7th వస్తే ఈ విల్ బి 45. 45 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆడుతున్నాడంటే నిజంగా మనం మెచ్చుకోవాలి. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ. ఎందుకంటే ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు ధోని. మీకు ఐపీఎల్ ఆడిన తర్వాత కనిపించిన తర్వాత ధోని మనకి ఎక్కడ కనబడు. అవును, రాంచి వెళ్ళిపోతాడు, ఆయన బైక్ల మీద తిరుగుతాడో ఇంత మొత్తం మీద తనదైన లైఫ్లో ఉంటాడు. సో ఆ మోటివేషన్ తెచ్చుకోవడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, ఫిట్నెస్ చాలా. ఎందుకంటే మీరు కేవలం సంవత్సరంలో 2 నెలలు మాత్రం ఆడుతూ మిగతా 10 నెలలు క్రికెట్కి దూరంగా ఉంటూ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు, పర్టికులర్లీ ఈ ఏజ్లో. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు రికవరీ పీరియడ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఏదైనా గాయం తగిలినా ఏదైనా రికవరీ చాలా లేట్ అవుతుంది. సో అది ధోని చాలా పళ్ళ బిగువన మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. బట్ ఏదో ఒక పాయింట్లో అతను రిటైర్ అవ్వాలి అని చెప్పి మన అందరూ తెలిసిన విషయమే కదా. ఆయన వాయిదా వేస్తూ వచ్చాడు, కానీ ఇప్పుడు ఇది రైట్ టైం ఏమో బహుశా. ఎందుకంటే సంజు శాంసన్ లాంటి ఒక ఎక్సెప్షనల్ టాలెంట్ వాళ్ళకి దొరికాడు, ట్రైనింగ్లో తెచ్చుకున్నారు. సో ధోని ఫ్యాన్ బేస్ అంతా అతను ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి ఆ కరిస్మాటిక్ పర్సనాలిటీ ఉంది. సో సంజు శాంసన్ వచ్చిన తర్వాత ధోని మెల్లగా సీన్ నుంచి తప్పుకునే అవకాశం మనకు అనిపిస్తుంది. అసలు మొదటి నుంచి టాక్ ఏంటంటే ధోని ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు ఆడతాడని మొదటి నుంచి టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటంటే అతనికి కాలికి ఇంజరీ ఉంది, కాఫ్ ఇంజరీ, మోకాలి పిక్క దగ్గర అతనికి ప్రాబ్లం ఉంది. గతంలో ఏంటంటే లాస్ట్ 2-3 సీజన్స్గా మనం అతని నీ ప్రాబ్లం చూసాం. నీ ప్రాబ్లం వల్ల అతను కాలికి ఒక బ్రేస్ వేసుకొని కూడా ఆడడం చూసాం. ఏదో లాస్ట్లో 1 or 2 hours 3 hours మ్యాక్సిమం 3 ఓవర్లు వచ్చి బ్యాటింగ్ చేసి కీపింగ్, అది జస్ట్ కీపింగ్ వల్ల మీకు నీ మీద ప్రాబ్లం, కానీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అది ప్రాబ్లంగా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2 వారాలు లేకపోవడంతో ఫ్యాన్స్కి ఒక ఆశాభంగం, స్టార్టింగ్లో చూడలేదన్న ఆశాభంగం అయితే ఉంటుంది. సో ధోని స్థానాన్ని ఇప్పుడు సంజు శాంసన్ భర్తీ చేయగలరా? ఎందుకంటే సౌత్ ఇండియన్, కేరళియన్, సో చెన్నై వాళ్ళతో కూడా కనెక్టివిటీ ఉంటుంది, తమిళ్ కూడా మాట్లాడతారు, ఫ్లూయెంట్గా మాట్లాడరు. తమిళ్లో అతను, మీరు తమిళియన్స్ ఎలా వాళ్ళు మాట్లాడరు. అండ్ ఈజ్ బిగ్ రజనీకాంత్ ఫ్యాన్. రజనీకాంత్కి వీరాభిమాని మొదటి నుంచి కూడా సంజు శాంసన్. సో వాళ్ళకి ఆ కనెక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. మీకేంటంటే మీకు తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రంలో కూడా, కేరళలో అతనికి విపరీత, కేరళలోనే కాదు సంజు శాంసన్కి త్రూఅవుట్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. కేరళలో అయితే అతను ఒక దేవుడిలాగా భావిస్తారు, డెమిగాడ్. సో ఈ 2 రాష్ట్రాల నుంచి అతనికి, సో ధోని అంత ఫ్యాన్ బేస్ కాకపోయినా ఏదో ఒక పాయింట్లో ధోనికి ఒక ప్రాపర్ వారసుడు దొరికినట్టుగా వాళ్ళు భావించే అవకాశం ఉంది. అలాగే గ్లోవ్స్ కూడా ధోని లాగే కీపింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే మీకు మనకి ఇండికేషన్ ఎక్కడ దొరికిందంటే ప్రాక్టీస్ మ్యాచ్లో అతను కీపింగ్ చేశాడు. సో అక్కడే మనకి ఖచ్చితంగా అర్థమైన విషయం ఏంటంటే అతను కీపింగ్ చేస్తాడు అని చెప్పి. ధోని ఉంటే మాత్రం ఫీల్డ్లో ధోనినే కీపింగ్ చేస్తాడు. ధోనిని మీరు అవుట్ఫీల్డ్లో చూసే అవకాశం ఉండదు. ఎప్పుడు ఏ పాయింట్లో కూడా ధోని అవుట్ఫీల్డ్లో. అదే కాక ధోని ఏంటంటే అక్కడ ఉండి బౌలర్లకు సలహా ఇస్తాడు, ఫీల్డ్ ప్లేసింగ్ చూసుకుంటాడు. అంటే ఒక ఆన్ ఫీల్డ్ కోచ్ లాగా ఉంటాడు ధోని. రుతురాజ్ గైక్వాడ్కి కోచ్ ఎక్కడ ఉంటాడంటే బౌండరీ లైన్ బయట డగౌట్లో ఉంటాడు, కానీ ఇతను ఆన్ ఫీల్డ్ కోచ్గా ఉండి యంగ్ క్యాప్టెన్కి అతను గైడెన్స్ ఇస్తాడు. కదా ధోని ఆడితే మాత్రం హీ విల్ బి డాన్ ఇన్ ద గ్లోవ్స్, అతను కీపింగ్ చేస్తాడు. సో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆపర్చునిటీ సంజు శాంసన్కి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వచ్చింది, వరల్డ్ కప్ గెలవడానికి కూడా మెయిన్ కారకుడు. అసలు జట్టులో ప్లేస్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి, వేరే వాళ్ళ ప్లేస్లో వచ్చి జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత హీరో అయ్యాడు. సో ఇప్పుడు ఆ వెంటనే మళ్ళీ చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇదంతా కూడా చూస్తుంటే ఒక రకంగా ధోని ప్లేస్ని భర్తీ చేసే ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చు. అతనికి ఏంటంటే ఒకసారి అట్లా స్టార్ట్ అని తిరుగుతుంటారు, ఒకసారి మీ దశ తిరుగుతూ ఉంటారు, దశ తిరిగింది అతనికి. ఎందుకంటే హీ హాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఫ్రమ్ 2015, 2015 నుంచి. అంటే ఒక దశాబ్దం నుంచి ఇండియన్ టీంలో ఆడుతుంది, ఇన్ అండ్ అవుట్. ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు. ఎప్పుడు అతను కూడా పెద్దగా కంటిన్యూస్గా బాగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాడో అతనికి రెగ్యులర్గా ఛాన్సెస్ ఇవ్వడం, వాళ్ళు వరల్డ్ కప్లో అతను రిజర్వ్ కీపర్గా ఉంటాడని అందరూ అనుకున్నారు. సడన్గా ఏంటంటే మనకు అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ అయ్యారు.
ఒక రైట్ హ్యాండర్ని ఓపెనర్గా పెట్టాలి అని ఒక ఐడియాతో అతన్ని తీసుకొచ్చారు జింబాబ్వేతో మ్యాచ్లో. ఆ తర్వాత అతను వెస్టిండీస్ మీద కానీ ఆ తర్వాత ఫైనల్ ఆడిన ఇన్నింగ్స్ దాంతో అతని కంప్లీట్గా అతని ఫార్చ్యూన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, టర్న్ అరౌండ్ ఫర్ హిమ్. సో అతను కానీ ఇషాన్ కిషన్ కానీ నిన్నమాటగా వాళ్ళు సీన్లో లేరు. ఇప్పుడు దే హ్యావ్ బికమ్ ఒకరు క్యాప్టెన్ అయ్యారు, మరొకరు ఒక టీంకి ఒక మేజర్ ఫ్యాక్టర్, ఒక లీడర్గా మారారు. సో ఒకసారి అట్లా లక్ టర్న్ అవుతుంది, ఇద్దరు కూడా ఆ రకంగా టర్న్ అయిందని చెప్పాలి. సో సంజు శాంసన్కి ఏమన్నా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఏమైనా ఉంటుందా? రుతురాజ్ గైక్వాడ్ని ఏమైనా తప్పించే చివరిగా మనం చూసాం లాస్ట్ టైం. సో అతనికి ఇంజూరీ అవడం వల్ల మళ్ళీ ధోనికే పగ్గాలు వచ్చాయి. అలాంటి అవకాశం ఏమైనా ఉండే ప్లేస్ ఉంటుంది? అయితే చెన్నై వాళ్ళు ఆ విషయంలో క్లారిటీతో ఉన్నారు. ఏంటంటే రుతురాజే కెప్టెన్గా ఉంటాడు, ధోని అతనికి అంత స్టార్డమ్ లేదు, అంత క్రేజ్ లేదు. కానీ అంటే వాళ్ళు లాయల్టీ, చెన్నై ఎప్పుడు కూడా లాయల్టీ ఫ్యాక్టర్ మీద, అంటే వాళ్ళు ప్లేయర్స్ని, వాళ్ళకి ఆడిన ప్లేయర్స్ని వాళ్ళకి చాలా కంటిన్యూస్గా ఆడిస్తారు, తొందరగా ఆ ప్లేయర్స్ని వదులుకోరు. ఆ లాయల్టీ ఫ్యాక్టర్ నమ్ముకున్న టీం అది చెన్నై కానీ ముంబై కానీ. అది వాళ్ళ సక్సెస్ కూడా అదే కారణం, ఎందుకంటే ప్లేయర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. సో రుతురాజ్ని ఆల్రెడీ కెప్టెన్గా పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్లేయర్ బయట నుంచి వచ్చాడు కాబట్టి మీకు రెగ్యులర్గా ఉన్న కెప్టెన్ తీసేసి అతను పెట్టడం అనేది కరెక్ట్గా వాళ్ళు భావించట్లేదు. కానీ ఇన్ ద లాంగ్ రన్, ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్, ఆ తర్వాత సీజన్ అయినా సంజు లాంటి ప్లేయర్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు యువర్ బెస్ట్ ప్లేయర్ నీడ్ నాట్ బీ ద కెప్టెన్. మీరు ముంబై ఇండియన్స్ తీసుకోండి, ముంబై ఇండియన్స్లో ఇద్దరు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ ఉన్నాడు, మీకు బుమ్రా కూడా ఇండియా టెస్ట్ కెప్టెన్ చేసిన వాడు ఉన్నాడు, న్యూజిలాండ్ కెప్టెన్ చేసిన శాంట్నర్ ఉన్నాడు. బట్ ఆ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇస్ నో లాంగర్ ఇండియా కెప్టెన్. సో అలాగే మీకు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ కెప్టెన్ కాదు, అక్కడ పటిదార్ కెప్టెన్. సో లీడర్షిప్ వేరే, లీడర్షిప్ గ్రూప్ వేరే ఉంటుంది. సో లీడర్షిప్ గ్రూప్లో ధోని ఉంటాడు, సంజు ఉంటాడు, బట్ క్యాప్టెన్ విల్ బి రుతురాజ్ గైక్వాడ్. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్, వీళ్ళ గైడెన్స్ అతనికి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ రకమైన కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ అండ్ సెకండ్, ఆ థర్డ్, ఆ ప్లేస్లోనే మనం ఊహిస్తాం. కానీ లాస్ట్ జరిగినటువంటి ఆ టోర్నీలో చూస్తే లాస్ట్ ప్లేస్లో ఉండిపోయింది. అది ఘోరమైనటువంటి అవమానం. సరే, మరి ఈసారి ఎలా ఉండబోతుంది? కప్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే స్టార్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, బట్ బౌలింగ్లో చాలా వీక్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా చూడాలి? బ్యాటింగ్ చాలా బాగుంది, ఎందుకంటే సంజు చేరడం, తర్వాత మీకు శివం దుబే అనదర్ వరల్డ్ కప్ హీరో, డెవాల్ బ్రెవిస్ ఉన్నాడు, కెప్టెన్ రుతురాజ్, ఆయుష్ మాత్రే, వీళ్ళందరూ ఉన్నారు. కానీ బౌలింగ్లో వాళ్ళకి చాలా వీక్నెస్. నేథన్ ఎల్లిస్కి ఇంజరీ కావడం, పతిరానాని వాళ్ళు వదిలేసుకోవడం. సో వాళ్ళ బౌలింగ్ ఏమాత్రం గొప్పగా లేదు. కోర్స్ రాహుల్ చహర్ లాంటి కొత్త బౌలర్ని తీసుకున్నారు వాళ్ళు, బట్ జడేజా లేడు అక్కడ. సో ఐ థింక్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. అన్షుల్ కాంబోజ్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడు, ఖలీల్ ఎలా పర్ఫామ్ చేస్తాడు. కొత్తగా వచ్చిన ఆల్రౌండర్ జడేజాకి రీప్లేస్మెంట్గా ప్రశాంత్ వీర్ అని తెచ్చుకున్నాం, 14 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాం, అతను ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తాయి. సో ఈ ఐపీఎల్లో కూడా ఒక సెన్సేషన్గా మారింది. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తిక్, ఇద్దరు ప్లేయర్స్ని 14 కోట్ల రూపాయలు పెట్టి మరి, అందులో కొత్త ప్లేయర్స్. సో వీళ్ళ మీద ఇంత ఇన్వెస్ట్ చేశారంటే అంత స్టార్ ప్లేయర్స్గా మారే అవకాశం ఉంటుంది. అంత పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు వీళ్ళు. అసలు చెన్నై వాళ్ళ ఆలోచన కంప్లీట్గా మారిపోయింది. 2 ఆస్పెక్ట్స్. ఒకటేంటంటే వాళ్ళు ఏ ప్లేయర్కి పెద్ద అమౌంట్ పెట్టరు. ఒకప్పుడైతే కనీసం 10 కోట్లు కూడా పెట్టేవారు. అవును, చాలా చిన్న అమౌంట్స్ పెట్టేవారు. కానీ వీళ్ళు ఒక అన్క్యాప్ ప్లేయర్స్కి 14.2 కోట్లు ఇద్దరికి ఈచ్ అంత పెట్టడం, అది చాలా ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఒక అన్క్యాప్ ప్లేయర్కి అంత అమౌంట్ ఎప్పుడు ఏ ఫ్రాంచైజీ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. వాళ్ళు అక్కడ ఢిల్లీ లీగ్లోనో, రాజస్థాన్ లీగ్లోనో, విజయ్ హజారాలోనో ఎక్కడో పర్ఫామ్ చేశారు. కానీ ఇది హయ్యెస్ట్ లెవెల్. ఈ క్వాలిటీ బౌలింగ్ని ఎదుర్కొంటూ అలా 6లు కొట్టగలుగుతారా? ప్రశాంత్ వీర్ మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్రహ్మాండమైన డౌన్ ది ఆర్డర్ మంచి 6లు కొట్టే బ్యాట్స్మెన్. కార్తిక్ శర్మ కొట్టే 6లు అయితే అవి నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. చాలా పెద్ద బిగ్ 6 హీటర్గా అతను చెప్తున్నారు. సో చాలా పెద్ద రెప్యుటేషన్తో వచ్చారు. కానీ ఇక్కడ ఈ లీగ్ అనేది ఇంత క్వాలిటీ బౌలింగ్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, క్రౌడ్స్ ఉంటారు, ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంత పెద్ద అమౌంట్ అంటే 14 కోట్లు అంటే 14 మ్యాచ్లు ఆడతారు యూజువల్గా. అంటే మ్యాచ్కి ₹1,00,00,000 జీతం తీసుకున్నట్టు లెక్క. సో ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళపైన. ఆ ప్రెషర్ని తట్టుకుని వీళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు, దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. వాళ్ళు కనుక పర్ఫామ్ చేసి అంది వస్తే చెన్నై మళ్ళీ టైటిల్ మీద ఆశ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకరు బౌలర్గా షైన్ అవుతారు, ఒకరు ఫినిషర్గా వాళ్ళు అంది వస్తారు. లేకపోతే ఏంటంటే వాళ్ళకున్న బౌలింగ్ వీక్నెస్తో. బట్ ఒకటేంటంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది, చెన్నైలో చాలామంది ప్లేయర్స్, ఇప్పుడు రహానే బయట సరిగ్గా ఆడేవాడు కాదు, దూబే ఎప్పుడు సరిగ్గా ఆడలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత దే హ్యావ్ బికమ్ వెరీ గుడ్ T20 ప్లేయర్స్. అలాగా మీకు చెన్నైకి వచ్చిన తర్వాత చాలామంది ఇండియాకి కూడా ఆడారు. ధోని ఏమైనా మ్యాజిక్ మంత్రదండం ఉందేమో చూడాలి. వీళ్ళు కొత్త ప్లేయర్స్తో కూడా వాళ్ళు అదే రకమైన
మరి ఎఫెక్ట్ తీసుకొస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ధోని ఒక రకంగా తిరిగి మళ్ళీ ఫిట్నెస్గా వస్తే మళ్ళీ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు మధ్యలో? టీంలోకి వస్తాడు ధోని, ఏదో ఒక పాయింట్లో ఆడతాడు. ఎందుకంటే ధోని ఆయన ఫ్యాన్స్కి చెప్పింది ఏంటంటే ఐ విల్ ప్లే మై లాస్ట్ మ్యాచ్ ఇన్ చెన్నై, చపాక్ స్టేడియంలో నేను లాస్ట్ మ్యాచ్ ఆడతాను ఫ్యాన్స్కి ఆయన హామీ ఇచ్చాడు. సో ఈ గాయం నుంచి కోలుకొని అతను ఆడేది 2-3 ఓవర్లే మొత్తం మీద వచ్చి ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా వస్తాడు, వచ్చేసి క్యామియో రోల్ అంటారు సినిమాలో, అలా క్యామియో రోల్ ఆడి వెళ్ళిపోతాడు. అతను ఏదో ఒక పాయింట్లో వస్తాడు, చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడతాడు. మోస్ట్ ప్రాబ్లీ ఇదే సీజన్ అతను లాస్ట్ సీజన్ కావచ్చు. సో ఈ సిరీస్లోనూ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంటుంది. అది మనం ధోని విషయంలో వీ కెన్ నెవర్ బి షూర్, మనం ఖచ్చితంగా చెప్పాను. మేము చూస్తుంటాం ఇంకా కూడా ఓల్డ్ మ్యాన్ అయ్యే వరకు కూడా వీల్ చైర్ మీద కూడా అయినా కూడా బ్యాట్ పట్టుకొని వస్తుంటాడు గ్రౌండ్లోకి, ఇవన్నీ మేము చూస్తుంటున్నాం మనం. సో ఐపీఎల్ ఇది 19వ సంవత్సరం ధోని ఇన్నేళ్ళు ఆడుతున్నాడంటే కంటిన్యూస్గా, అది విల్ పవర్, అతని ఫిట్నెస్ అన్నీ కూడా మనం మెచ్చుకోవాలి. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం, మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.